హలో ఫ్రెండ్స్, కొరోలా బేసిక్ ట్యూటోరియల్ చెప్తున్నాను కదా. ప్రీవియస్ లెసన్స్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. ఈ లెసన్లో టూల్ బాక్స్లో టూల్స్ ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలి చూపెడతాను. ముందుగా మనం కొరోలా ఓపెన్ చేద్దాం. ఓకే, మనకు ఆ టూల్స్ గురించి చెప్పుకోవాలంటే బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోవాలి. బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు బ్లాంక్ డాక్యుమెంట్ క్రియేట్ అయింది. జూమ్ టు పేజ్ చేద్దాం. ఓకే, అంటే మనకు మొత్తం పేజ్ వ్యూ కనబడుతుంది కదా. ఇక్కడ పైన మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏవైతే టూల్స్ పైనుంచి కిందికి కనపడుతున్నాయో వాటిని అన్నిటిని కలిపి టూల్ బాక్స్ అంటారు, లేదా టూల్ బార్ అంటారు. ఈ టూల్ బాక్స్లో పైన మనకు ఆల్రెడీ సెలెక్ట్ అయిన టూల్ ఏంటంటే పిక్ టూల్. ఆ పిక్ టూల్ బాక్స్ లోపల చిన్నగా బ్లాక్ కలర్లో ట్రయాంగిల్ ఒకటి అయితే కనపడుతుంది కదా. దాని అర్థం ఏంటంటే ఇందులో గ్రూప్ ఆఫ్ టూల్స్ ఉన్నాయని. మనం ఆ ట్రయాంగిల్ పై క్లిక్ చేస్తే ఆ టూల్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ పైన ఉన్నది పిక్ టూల్. ఇది అన్ని వర్షన్స్లో ఉంటుంది, లోవర్ వర్షన్స్లో ఉంటుంది, హయ్యర్ వర్షన్స్లో ఉంటుంది. ఈ మిగతా రెండు టూల్స్ అనేది మీకు కొన్ని లోవర్ వర్షన్స్లో కనపడకపోవచ్చు. సో మనం మెయిన్గా ఈ పిక్ టూల్ ఉపయోగపడుతుంది. పిక్ టూల్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. పిక్ టూల్ గురించి మనం చెప్పుకోవాలంటే మనకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఆ ఆబ్జెక్ట్ ఏంటిదంటే మనం ఇందులో గీసిన డ్రాయింగే కావచ్చు, లేదా ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నా సరిపోతుంది. మనం ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుందాము. ఓకే, ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఈ దీని చుట్టూ ఏవైతే డాట్స్ లాగా కనబడుతున్నాయో వాటిని హ్యాండిల్స్ అంటారు. సో ఇది ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి మీకు ఈ డాట్స్ కనబడుతున్నాయి. ఖాళీ ప్లేస్లో క్లిక్ చేస్తున్నాను, అప్పుడు ఈ డాట్స్ కనిపించట్లేదు కదా, అంటే ఆబ్జెక్ట్ డీసెలెక్ట్ అయిందని అర్థం. మళ్ళీ మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఎప్పుడైతే మనం ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసామో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ముందుగా మీకు ఈ ప్రాపర్టీస్ గురించి చెప్తాను. మొదట మీకు ఇక్కడ ఏవైతే XY అనేది ఏదైతే కనబడుతున్నదో అవి ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ను చూపిస్తాయి. అంటే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఏదైతే ఏరియా ఉందో మన పేజీలో దాన్ని X పొజిషన్ అంటారు. మనకు పేజీలో పై నుంచి కింది వరకు ఏదైతే ఉంటుందో దాన్ని Y పొజిషన్ అంటారు. ఆబ్జెక్ట్ సైజ్ చూపిస్తుంది. ఇక కనపడుతుంది ఆబ్జెక్ట్ సైజ్ అని. పైన ఉన్న రోలో ఉన్నది విడ్త్, కింద రో అనేది హైట్ చెప్తుంది. దాని పక్కన అదే సైజ్ కానీ పర్సంటేజ్లు చూపెడుతుంది. ఈ సైజులన్నీ స్కేల్ ఫ్యాక్టర్ అంటారు. ఆ పర్సెంట్ పక్కన ఉన్నది లాక్. లాక్ అంటే దాని గురించి మీకు ఇదే లెసన్లో తర్వాత వివరిస్తాను. దాని పక్కన ఉన్నది డిగ్రీస్, అంటే ఎంత యాంగిల్లో మన ఆబ్జెక్ట్ని రొటేట్ చేయొచ్చు. మనము ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలంటే యాంగిల్ వాల్యూ ఇచ్చి ఎంటర్ చేస్తే ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. సో మీకు వీటి గురించి ఇప్పుడు చూపిస్తాను. సెలెక్ట్ చేశాం కదా, ఆబ్జెక్ట్ మూవ్ చేశాను. ఇప్పుడు దీని వాల్యూస్ మారినాయి. X పొజిషన్ వచ్చేసి 326, Y పొజిషన్ వచ్చేసి 762 పిక్సెల్స్లో ఉన్నాయి. మనం ఇక్కడ వాల్యూస్తో కూడా మనం ఆబ్జెక్ట్ మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 450 పెడుతున్నాను, చూసారా, అలా మారుతుంది. అంటే మనం ఇక్కడ వాల్యూస్తో కూడా మన ఆబ్జెక్ట్ని మూవ్ చేయొచ్చు. అలాగే పక్కనున్నది ఆబ్జెక్ట్ సైజ్. ఈ సైజులో కూడా మనము వాల్యూస్ టైప్ చేసి ఆబ్జెక్ట్ సైజ్ మార్చొచ్చు. ఉదాహరణకి ఇది పైన ఉన్న రో వచ్చేసి విడ్త్, దీనిలో 800 పిక్సెల్స్ ఇద్దాం. మొత్తం ప్రపోర్షనల్గా పెరిగిపోయింది. ఎందుకు కారణం? ఎందుకంటే ఇక్కడ లాక్ ఉంది కాబట్టి నేను విడ్త్ ఇస్తే హైట్ కూడా పెరిగిపోయింది. చూడండి, పైన 800 ఇచ్చాను, ఇక్కడ 800 వచ్చేసింది. మళ్ళీ మీకు రీపొజిషన్ చేసేసి అండూ చేస్తే రీపొజిషన్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మీకు ఈ లాక్ తీసి చూపెడతాను. ఈ లాక్ ఏంటిదంటే, లాక్ చేస్తే మనకు ప్రపోర్షనేట్గా ఆ ఆబ్జెక్ట్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. సో లాక్ తీశాను. ఇప్పుడు హైట్లో మీకు వాల్యూ ఎంటర్ చేసి చూపిస్తాను.
హైట్లో మనం 750 తీసుకుందాము. చూసారా, హైట్ పెరిగిపోయింది. ఓన్లీ హైటే పెరిగింది, విడ్త్ పెరగలేదు. కారణం మనం ఇక్కడ లాక్ తీసేసాం కాబట్టి. సో ఇలా చేసుకోవచ్చు. అలాగే ఈ మన యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ మీకు పర్సంటేజ్లో చూపెడుతుందన్నా కదా, ఇందులో 50% మనము తగ్గించాలంటే హైట్లో కానీ విడ్త్లో కానీ తగ్గించాలంటే ఇక్కడ మనము అప్లై చేయవచ్చు. టైప్ చేసి ఎంటర్ చేస్తే ఆబ్జెక్ట్కు అప్లై అయిపోతుంది. ఒకటి చూపిస్తాను. విడ్త్లో నేను 50 చేస్తున్నాను. చూసారా, విడ్త్ తగ్గిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం కావాల్సిన వాల్యూ ఇలా టైప్ చేసి, నేను 45 degrees టైప్ చేస్తున్నాను. ఎంటర్ చేయండి. ఆబ్జెక్ట్ రొటేట్ అయింది, కాకపోతే యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయింది. మనకు ఇలా కొరడ్రాలో వచ్చేసి ఏంటిదంటే, మనం ఏదైతే వాల్యూ టైప్ చేస్తామో ఆ వాల్యూ అనేది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. మనకు క్లాక్ వైజ్లో రొటేట్ కావాలంటే మనం టైప్ చేసే నంబర్ ముందు, వాల్యూ ముందు మైనస్ ఇవ్వాలి. ఇచ్చి టైప్ చేస్తే అది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ హ్యాండిల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ సెలెక్ట్ ఉంది కదా, దీన్ని మన కర్సర్ అనేది మధ్యలోకి తీసుకువచ్చినప్పుడు 4 sides యారో లాగా కనపడుతుంది కదా, అంటే దాని అర్థం ఏంటంటే మనం క్లిక్ చేసి హోల్డ్ చేసి ఎక్కడైనా జరుపుకోవచ్చు అని అర్థం. ఇలా ఎటైనా జరపవచ్చు, మూవ్ చేయొచ్చు అనమాట. సో కర్సర్ అనేది కార్నర్ హ్యాండిల్స్ దగ్గరికి తీసుకెళ్తే డబుల్ యారో లాగా మారుతుంది కదా, అప్పుడు అనేది మనం రీసైజ్ చేయవచ్చు. ఓకే, పెద్దగా కానీ చిన్నగా కానీ చేయవచ్చు ఇలా. అలాగే మనం సైడ్ హ్యాండిల్స్ దేని దగ్గరికైనా తీసుకెళ్ళినప్పుడు డబుల్ యారోగా మారిపోతుంది కదా కర్సర్, అప్పుడు హోల్డ్ చేసి ఇలా సైజ్ విడ్త్లో కానీ లేదా హైట్లో కానీ మార్చుకోవచ్చు. మళ్ళీ రెండు చేద్దాం, రీపొజిషన్. ఓకే, ఈ సెలెక్టెడ్ ఉన్న ఆబ్జెక్ట్ మరోసారి క్లిక్ చేస్తే హ్యాండిల్స్ మారిపోతాయి. చూసారా, ఈ కార్నర్స్లో ఉన్న హ్యాండిల్స్ ఒక విధంగాను, సైడ్స్లో ఉన్న హ్యాండిల్స్ ఒక విధంగాను మారినాయి. కార్నర్స్లో ఉన్న హ్యాండిల్స్ అనేది డబుల్ యారోతో కరువుగా కనపడుతున్నాయి కదా, అంటే రొటేటింగ్ చేయొచ్చు అనమాట. రొటేటింగ్ హ్యాండిల్స్ అంటారు. అప్పుడు మన కర్సర్ని అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు రౌండ్గా మారిపోయింది కదా, అప్పుడు క్లిక్ చేసి హోల్డ్ చేసి మనము యాంటీ క్లాక్ వైజ్గా కానీ క్లాక్ వైజ్గా కానీ ఆ విధంగా రొటేట్ చేయొచ్చు. తర్వాత మనం అనేది ఏంటిదంటే, సైడ్స్లో హ్యాండిల్స్ని ఏమంటారంటే స్క్యూ హ్యాండిల్స్ అంటారు. మన కర్సర్ని అక్కడికి తీసుకెళ్ళి క్లిక్ చేసి హోల్డ్ చేసి మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతుంది, రైట్ సైడ్ మూవ్ చేస్తే రైట్ సైడ్ బెండ్ అవుతుంది. లేదా సైడ్ అండ్ ఇలా పట్టుకొని డౌన్ సైడ్ మూవ్ చేస్తే డౌన్ సైడ్ బెండ్ అవుతుంది, అప్ సైడ్ మూవ్ చేస్తే అప్ సైడ్ బెండ్ అవుతుంది. దాన్ని స్క్యూ హ్యాండిల్స్ అంటారు. ఓకే, అర్థమైంది కదా ఇప్పటి వరకు. ఇప్పుడు మనం వచ్చేసి ఇంకో టూల్ ఉంది కదా, ఈ గ్రూప్లోకి వెళ్ళి ఇంకో టూల్ గురించి చెప్పుకుందాం. అది ఫ్రీ హ్యాండ్ పిక్ టూల్. ఆ ఫ్రీ హ్యాండ్ పిక్ టూల్ చెప్పాలంటే, దాన్ని వివరించడం కోసం ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉంచాను. దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది ఓపెన్ చేస్తాను. డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. దీన్ని జూమ్ టు పేజ్ చేద్దాం. ఓకే, ఫ్రీ హ్యాండ్ టూల్ తీసుకుందాం. ఓకే, ఫ్రీ హ్యాండ్ టూల్ సెలెక్ట్ అయింది. ఈ ఫ్రీ హ్యాండ్ టూల్ ఉపయోగించాలంటే మనము క్లిక్ చేసి డ్రాగ్ చేస్తుంటే, ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తుంటే ఏవైతే డాట్స్ లాగా లైన్ వస్తుందో ఆ ఏరియాలోకి మనకు కావాల్సిన బాక్సెస్ వచ్చేట్టుగా చూసుకోవాలి. ఆ విధంగా ఫ్రీ హ్యాండ్ టూల్తో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒకేసారి మల్టిపుల్ బాక్సెస్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మూవ్ చేస్తాను, చూసారా, సెలెక్ట్ చేయొచ్చు. అదే మనకు కామన్గా
పిక్ టూల్తోని కాదు, ప్రతి బాక్స్ పై క్లిక్ చేస్తూ పోవాల్సి వస్తుంది. ఒకేసారి అన్ని ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయడానికి కుదరదు. అవి ఒక లైన్లో కానీ ఒక రోలో కానీ ఉంటే పాసిబుల్ అవుతుంది. ఉదాహరణకి మీకు చూపిస్తాను. ఇక్కడ పిక్ టూల్ తీసుకొని ఇలా సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, సెలెక్ట్ ఏరియాలోకి కొన్ని మాత్రమే రెడ్ బాక్సెస్ వచ్చాయి. ఇవన్నీ సెలెక్ట్ చేయాలంటే వేరే కలర్ బాక్సెస్ కూడా వస్తున్నాయి. అందుకే ఫ్రీ హ్యాండ్ టూల్తోని ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఓకే. మరో టూల్ ఏంటిది? ఫ్రీ ట్రాన్స్ఫార్మర్ టూల్. ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మర్ టూల్ గురించి చూపించాలంటే మనం మొదటి డాక్యుమెంట్కి రావాల్సి వస్తుంది. ఓకే, వచ్చింది కదా. దీంట్లో అనేది ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ టూల్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసి మన ఆబ్జెక్ట్ పై క్లిక్ చేసి కిందికి లాగామనుకోండి హైట్ తగ్గుతుంది, పైకి లాగామనుకోండి హైట్ పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ లాగితే విడ్త్ తగ్గుతుంది, రైట్ సైడ్ లాగితే విడ్త్ పెరుగుతుంది. అంతేకాకుండా మనం ఒకసారి క్లిక్ చేసి కరెక్ట్గా డయాగ్నల్గా రావాలి. ఇలా డయాగ్నల్గా లెఫ్ట్ సైడ్ లాగితే ప్రపోర్షనేట్గా ఆబ్జెక్ట్ చిన్నగా అవుతుంది. అదేవిధంగా రైట్ సైడ్కి లాగితే ఆబ్జెక్ట్ పెరుగుతుంది. ఫ్రీ హ్యాండ్ టూల్ ఈ విధంగా వాడుకోవచ్చు. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ట్యుటోరియల్స్ రెగ్యులర్గా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అప్లోడ్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలనుకుంటే నోటిఫికేషన్ కోసం క్రిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మిగతా టూల్స్ గురించి మనం నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం.